మేడం నమస్తే అండి. మరి సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ సభలను ఇంకా ఇవాళ నుంచే ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ నుంచి ఇంకా వరుసగా సిద్ధం పేరుతో సభలు ఉండబోతున్నాయి. ఇవాళ చాలా వాడి వేడి ప్రచారాన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి అండి. ఏమంటున్నారంటే మాది పాండవుల సైన్యం, కాకపోతే ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ ప్రజల్లో చాలా తమ పార్టీ పట్ల ఉన్న ఇది మరొకసారి ప్రేరేపించే విధంగా చాలా చక్కటి ప్రసంగం అయితే చేశారు. మరి మీ టీడీపీ పార్టీ కూడా రా కదలిరా పేరుతో జనాలను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఈ రెండు సభలను చూసుకుంటే జనం రావడం కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, ఎలా ఉందనిపిస్తోందండి? ముందుగా మన ముఖ్యమంత్రి గారు సిద్ధం అన్నారు కదా, దేనికి సిద్ధం అండి? ఇంకొక కోడికత్తుడు రామాట. దేనికి సిద్ధం? మరో బాబాయ్ హత్యక. దయచేసి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను. దేవుడు వాళ్ళకి ముందు 3 ఏళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన చేసే స్టంట్లు ఏంటో గతంలో మనం చూసున్నాం కాబట్టి. కోడిగత్తి అంటారు, నన్ను ఎవరో పొడిచారంటారు. సర్లే పోనీ పొడిచారని చెప్తున్నావు కదా, సాక్ష్యానికి రావయ్యా అంటే ఆయన రాడు. విజయవాడలో ఉండే కోర్టుకు కూడా ఎన్ఐఏ కోర్టుకు కూడా ఆయన వచ్చి సాక్ష్యం చెప్పడు. దీంట్లో ఎటువంటి వేరే కోణం లేదు, దీంట్లో కుట్ర కోణం లేదు అని చెప్పేసి స్వయంగా ఎన్ఐఏ వాళ్ళు చెప్తారు. అయినా కూడా ఈ రోజు సాక్ష్యం చెప్పడానికి రాకుండా ఉంటాడు అంటే సాక్ష్యం చెప్పడానికే భయపడుతున్నాడు. ఇంకా దేనికి సిద్ధంగా ఉంటాడు నాకు అర్థం కాక అడుగుతాను. మహా అయితే ఇలాంటి కోడికత్తి డ్రామాలకో లేకపోతే మరో బాబాయ్ హత్యకో ఆయన ఏమైనా సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారండి. ముందు ప్రజలు జగన్ వర్సెస్ ఇప్పుడు జనం అయిపోయింది. జగన్ వర్సెస్ ప్రతిపక్ష పార్టీల కన్నా జగన్ వర్సెస్ జనం అయింది. జనం సిద్ధంగా ఉన్నారు దించేయడానికి. కరెక్ట్ టైటిల్ పెట్టుకున్నాడు. ఎందుకంటే జనం అనే వాళ్ళు తరిమి కొట్టడానికి, తన్ను తరమడానికి ఈ రోజు సిద్ధంగా ఉండి, నువ్వు ఫస్ట్ టైం అండి ఈ సిద్ధం ప్రోగ్రామ్ లో మనం మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గత 4.5 సంవత్సరాల్లో పరదాలు లేకుండా వెళ్ళలేదు. హెలికాప్టర్ లో కొంచెం డిస్టెన్సెస్ కి హెలికాప్టర్ లో వెళ్ళాడు. ఫస్ట్ టైం అండి ఈ రోజు సిద్ధంకి వేసిన సెట్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ వేసిన సెట్ లో అయితే ఒక 2 కిలోమీటర్ల పొడవాటి లైన్ పెట్టారు. నడిచేదానికి ఒక క్రాస్ సింబల్ తో పెట్టారు. సో నడిచేదానికి ఇప్పుడు ధైర్యం వచ్చిందేమో జనాల్లోకి రావడానికి. ఇన్నేళ్లకైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధైర్యం వచ్చింది అని కొద్దిగా సంతోషపడుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా కనిపించేవాళ్ళ ఎలక్షన్స్ కోసమైనా వచ్చావు, వాడు రాష్ట్ర ప్రజల కోసమైనా ఎలాగా రాలేదు, కనీసం ఎలక్షన్ కోసమైనా ముందు వచ్చావు, ఓకే సంతోషం అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిద్ధం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం గమనించుకోవాలండి. ఓకే రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ సీనియర్ నాయకులు షేక్ ఖాదర్ బాషా గారు. నమస్తే అండి షేక్ ఖాదర్ బాషా గారు. నమస్తే మేడం. మరి సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావాన్ని అయితే పూరించారు, వాడి వేడి ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఇన్నాళ్ళు పరదాలతోనే బయటకు వచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిసారి పరదాలు లేకుండా జనాల మధ్యకి చాలా ధైర్యంగా వచ్చారని టీడీపీ విమర్శిస్తోందండి. ఎందుకండి ఎన్నాళ్ళు పరదాలు వేసుకున్నారు? జగన్ సైన్యం ఉన్నారు కదా మేడం. జగన్ లేకుండా జగన్ సైన్యం ఉన్నది, జగన్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రతి విషయంలో జగన్ ముందడుగు వేస్తా ఉన్నారు. ప్రతి దానికి సహాయం చేస్తున్నారు, ప్రతి చోట సహాయపడుతున్నారు. ఒక ఆరోగ్యశ్రీ అయితేమి, ఒక అమ్మఒడి అయితేమి, ఒక ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, ప్రతి దాంట్లో ఉన్నారు కదా మేడం. జగన్ ఎక్కడ దాముకున్నారు? జగన్ ఎక్కడ దాముకోలే కదా. జగన్ వ్యవస్థ సైన్యంలో పనిచేస్తున్నారు కదా మేడం. ముఖ్యమంత్రి అండి కాదు మేడం. ఒక్క నిమిషం క్వశ్చన్, జగన్ గారు ముఖ్యమంత్రి లేకపోతే వాలంటీర్ల ముఖ్యమంత్రి చెప్పండి. జగన్ వ్యవస్థ మేడం. జగన్ ముఖ్యమంత్రి, జగన్ వ్యవస్థ సైన్యము. వాలంటీర్లు ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి గారు పోషించాల్సిన పాత్ర కూడా వాలంటీర్లు పోషిస్తున్నారు అంటారు. అంతేనా? ఏంటి చెప్తాం మేడం. పైన నాయకుడు ఉంటే రథం నడిపేది. ఒక్కసారి ఓటేసేసి మాకు అధికారం ఇస్తే మేము కోటలో కూర్చుంటాము, కింద మేము పనులను పెట్టుకుని పనులు చేపించుకుంటాం అన్నట్లు మీరు చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారు మేడం? చేసి ఒక సంక్షేమ పథకం చెప్పండి. అడిగిన దానికి చెప్పండి, డైవర్ట్ అవ్వద్దు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు కానీ, దీపం పథకం కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసు. మళ్ళీ నేను కొత్తగా చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి,
వాలంటీర్ల Okay. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే జనంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మేడం. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. అవుతాడు. ఆగండి అనుష్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం చెప్పనియండి. అయితే చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు జన్మభూమి కమిటీలు పెట్టారు మేడం. అప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ ముఖ్యమంత్రి లేకపోతే జన్మభూమి కమిటీలా మేడం? జన్మభూమి కమిటీలు ఎప్పుడు ఉన్నా కూడా ఆయన ఎప్పుడు ఆయన పని అవట్లేదు. ఆయన ప్రజల్లో ఉన్నారు. జన్మభూమి కమిటీలు పెట్టారు కదా మేడం మీ పార్టీ ఉన్నప్పుడు. జన్మభూమి కమిటీలు ఉన్నాయి, పనిచేస్తే నేను మీరన్న వాలంటీర్లు వ్యవస్థలో ఉన్నారు. అవును మేడం. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంటుంది? ఓకే రైట్ అండి, రైట్ అనుష్ గారు ఓకే అండి ఓకే